పేదల అభివృద్ధి సంక్షేమానికి కట్టుబడి చిత్తశుద్ధితో తమ ప్రభుత్వం పనిచేస్తుంది అని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రివర్యులు డోల బాలవీరాంజనేయ స్వామి అన్నారు. ప్రకాశం జిల్లా పొన్నలూరు మండలం సుంకిరెడ్డిపాలెం గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పథకం లబ్ధిదారులకు మంత్రి స్వామి పింఛన్ నగదును పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాల మేరకు గతంలో 3,000 రూపాయలు ఉన్న వృద్ధాప్య పెన్షన్ ని 4,000 రూపాయలకు పెంచి ఇవ్వడం జరుగుతుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒక రోజు ముందుగానే 63 లక్షల మందికి 2,700 కోట్ల రూపాయలకు పైగా పెన్షన్ పంపిణీ చేస్తున్నట్లుగా తెలిపారు. ప్రతి నెల ఖచ్చితంగా 1వ తేదీనే పెన్షన్ల పంపిణీ చేస్తున్నామని, 1వ తేదీ ప్రభుత్వ సెలవు వస్తే ముందు రోజునే పెన్షన్ల పంపిణీ జరిగేలాగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టినట్లుగా మంత్రి తెలిపారు. గతంలో భర్త చనిపోతే వితంతు పెన్షన్ పొందడానికి 6 నెలల సమయం పట్టేదని, అలా కాకుండా భర్త చనిపోయిన నెలలోనే పెన్షన్ మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుని వెంటనే అమలు చేస్తున్నట్లుగా చెప్పారు. ఆయన ఈ నెలలో కొత్తగా 5,402 మహిళలకు వితంతు పెన్షన్లు మంజూరు చేసి ఇస్తున్నట్లుగా ఆయన తెలిపారు. ఎవరైనా వలసలు వెళ్లి రాలేని వారు స్థితిలో ఉన్నవారు ప్రతి 3 నెలలకు ఒకసారి వచ్చి పెన్షన్ తీసుకునే సౌకర్యం ప్రభుత్వం కల్పించిందన్నారు. సుంకిరెడ్డిపాలెంలో 2014-19 కాలంలో తమ ప్రభుత్వ హయాంలో చేపట్టిన అంగన్వాడీ కేంద్ర నిర్మాణ పనులను గత ప్రభుత్వం నిలిపివేస్తుందని, వాటిని ప్రస్తుతం తామే పూర్తి చేస్తామని మంత్రి తెలిపారు. స్వంత ఇళ్లు లేని వారికి తక్షణమే వాటిని మంజూరు చేసేలాగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లుగా తెలిపారు. రేషన్ కార్డులు, పెన్షన్లు, ఇతర సంక్షేమ పథకాలను పార్టీలకు అతీతంగా అర్హులందరికీ అందజేస్తామని, పేదల సేవలో తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని పునరుద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో కనిగిరి ఆర్డీఓ కేశవర్ధన్ రెడ్డి, డిఆర్డీఏ పీడీ రవికుమార్, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి లక్ష్మణనాయక్, మండల స్పెషల్ ఆఫీసర్ వరలక్ష్మి, ఎంపీడీఓ నాగేశ్వరరావు, తహసీల్దార్ పుల్లారావు, మండల స్థాయికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఈరోజు పొన్నలూరు మండలం సుంకిరెడ్డిపాలెంలో పెన్షన్ పంపిణీ చేయడం జరిగింది. ఎన్డీఏ ప్రభుత్వానికి భాగస్వాములైనటువంటి బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీలకి ప్రజల పట్ల ఒక చిత్తశుద్ధి ఉంది. ఎన్నికల ముందు చెప్పినట్టుగా పెన్షన్ 4,000 పెంచిస్తామని చెప్పినట్టుగా చేస్తున్నాం. ప్రతి నెల 1వ తేదీకి పెన్షన్లు పంపిణీ చేస్తున్నాం. సెలవు రోజుల్లో ముందుగా చేస్తున్నాం. రేపు జనవరి 1 ఉద్యోగుల కోరిక మేరకు ఈరోజు ముందే పంపిణీ చేస్తున్నాం. ఈరోజు చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా 63 లక్షల పెన్షన్ మేము పంపిణీ చేస్తున్నాం. కొత్తగా ఈరోజు భర్త చనిపోయినటువంటి వాళ్ళకి స్పౌస్ పెన్షన్ కింద 5,402 పెన్షన్లని ఈరోజు మంజూరు చేసి ఇచ్చాం. గతంలో భర్త చనిపోతే వాళ్ళ పెన్షన్ కోసం కావాలంటే 6 నెలలు వెయిట్ చేసే పరిస్థితి. అలా కాకుండా నిర్ణయం తీసుకొని ఇప్పుడు ఇస్తున్నాం. మన ప్రాంత ప్రజలు వలసకి, పనులకి, వాటికి వలసలు పోతారు. వలసలు వెళ్ళిన వాళ్ళు 3 నెలలకు ఒకసారి వచ్చి పెన్షన్ తీసుకునే సౌకర్యాన్ని ప్రభుత్వం కలువ చేసింది. ఈ రోజున 63 లక్షల పెన్షన్లకి 2,700 పైచిలకు కోట్లని ఈరోజు పంపిణీ చేస్తా ఉన్నంటే, ఇంత పెద్ద మొత్తంలో భారతదేశంలో పెన్షన్లు ఇస్తున్న ప్రభుత్వం ఎవరూ లేరనే విషయం గమనించుకోవాలి. ఈ గ్రామం విషయం వస్తే, ఈ గ్రామంలో అత్యధికులు తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ఉంటూ వైసీపీ అభిమానించేవాళ్ళు. కానీ 14-19లోనే ఇక్కడ మేము అభివృద్ధి అనేది చేసాం. ఆ రోజు చేసినటువంటి అంగన్వాడీ బిల్డింగ్లు అవన్నీ కూడా 6 సంవత్సరాల అలాగే ఉండిపోయినాయి. ఈరోజు మళ్ళీ అభివృద్ధిని, సంక్షేమాన్ని ఇస్తామని చెప్పాను. ఒక 8 మంది ఇళ్ళు కావాలన్నారు, వాళ్ళందరూ కూడా ఇళ్ళు మంజూరు చేస్తాం. అదేవిధంగా కొంతమంది పెన్షన్లు లేవన్నారు, పెన్షన్లు కూడా ఇచ్చే ప్రభుత్వం సిద్ధంగా ఉంది. రేషన్ కార్డులు, పెన్షన్లు అన్నీ కూడా ఎటువంటి పక్షపాతము, రాగద్వేషాలు లేకుండా అర్హులైన అందరికీ ఇవ్వాలని నిర్ణయం చేస్తున్నాం. ఎవరైనా అనర్హులు ఉంటే మీరు స్వచ్ఛందంగా మీ అనర్హత కనుకుంటే ప్రభుత్వానికి సరెండర్ చేయండి. లేదంటే వెరిఫికేషన్లో అలాంటిది మేమైనా ఉన్నా కానీ అనర్హత ఉంటే అనర్హతల మీద తగిన చర్యలు కూడా తీసుకుంటానని తెలియజేస్తాను.